హలో అండి. ఈ వీడియోలో చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఫ్రంట్ పార్ట్‌లో లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఉన్నవి మనకెళ్ళి వేసుకొని ఇలా బ్యాక్ పార్ట్‌ని అయితే క్రాస్‌గా పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. లైన్‌గా క్రాస్‌గా పెట్టుకోవాలి ఇలాగా. ఇలా లైన్స్ అయితే వేసుకొని ఈ బ్లౌజ్ సైజ్ అయితే 42 సైజ్ అండి. ఇలా లైన్స్ అయితే వేసుకొని బ్లౌజ్ సైజు 42, మిడిల్ చెస్ట్ 44, నడుము లూజ్ 38, చెస్ట్ పాయింట్ 11 ఇంచెస్, కప్ డౌన్ 13.5, చెస్ట్ డిస్టెన్స్ 4 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా మార్కింగ్ అయితే వేసుకొని 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను 1/2 ఇంచ్. చంక డౌను ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను. బ్యాక్ పార్ట్ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేసుకొని 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇది కూడా కంట్రోలింగ్, మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉండడానికి. కప్ డౌను 13.5. ఇక్కడ కూడా మనం లూజ్ కలుపుకోవాలి అంటే ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. 10 ఇంచెస్ చెస్ట్ పాయింట్, 13.5 కప్ డౌన్, మొత్తం లెంత్ 13.5 తీసుకున్నాను. 36 సైజులో 3 ఇంచెస్ తీసుకుంటారు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కలిపాను. ఎందుకంటే పెద్ద సైజు కాబట్టి చెస్ట్ పట్టాలి అన్న ఒక 1/2 ఇంచ్ అనేది లూజ్ కలుపుకోవాలి అక్కడ. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకుంటున్నాను. హుక్ పట్టి కాజా పట్టి కోసం ఇలా లైన్ అయితే వేసుకొని కప్ డిస్టెన్స్ 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసుకోవాలి. కొంచెం లైన్ క్రాస్గా వెళ్ళిందని స్ట్రైట్గా అయితే లైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 9.5కి మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మిడిల్ చెస్ట్ 44 ఉంది. 44లో 4వ భాగం 11 ఇంచెస్ 11. ఇక్కడ చెస్ట్ 42లో 4వ భాగం 10.5. మనము లూజ్ కలుపుకోవాలి అన్నాం కదా, ఇక్కడ 11 ఇంచెస్ దగ్గర, ఇక్కడ 11 ఇంచెస్ దగ్గర ఎగ్జాక్ట్గా మీరు ఎంత లూజ్ కలుపుకోవాలనేది కలుపుకోండి. అక్కడ పైన 10.5, నడుము 9.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగిలింది కదా 2 ఇంచులు మిగిలింది. ఆ 2 ఇంచులు ప్లస్ 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. 2.5ని ఇక్కడ మనము డాట్ పాయింట్లో పెట్టుకోవాలి. 1.5 అటు డాట్ కోసం వేసుకోవాలి. అప్పుడు మీకు నడుము అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా, అక్కడ లైన్ క్రాస్గా వచ్చింది పైన 11 ఇంచెస్ దగ్గర నుంచి. అక్కడ లూజ్ కలుపుకోవాలి. ఎవరైనా కలుపుకోవాలి అంటే అక్కడ మాత్రమే కలుపుకోండి. ఇంకా కప్ డౌన్ 13.5 పెట్టాం కదా, అక్కడ కూడా కలుపుకోవాలి. ఇక్కడ సెకండ్ డాట్ కోసం 1 ఇంచ్ వెనకైతే వచ్చేసి 1/2 ఇంచ్ అటు పెట్టుకొని సెకండ్ డాట్ అయితే వేసుకోవాలి. మూడో డాట్ కోసం మెయిన్ డాట్ నుంచి 1.5 డిస్టెన్స్ అయితే తీసుకొని మార్కింగ్ చేసుకొని చంక డౌన్ 6 ఇంచెస్ పెట్టాను కదా ఖర్చుతో కలిపి, అది లైన్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మూడో డాట్ వేసుకోవడం కోసం 6 ఇంచెస్ పెట్టుకున్నాను కదా నిన్న. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది ముందుకు పెట్టుకొని అక్కడ 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను.
నిన్న 1.5 మార్కింగ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్‌లో. ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేశాను. అంటే ఫ్రంట్ లోతు కూడా ఇక్కడే తగ్గించి పెట్టేశాననమాట. ఇంకా ఫ్రంట్ లోతు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు పెట్టి మూడో డాట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను కింద నుంచి. మార్కింగ్ చేసుకొని ఇలా అయితే మనము ఆర్మ్ హోల్ అనేది కలిపేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండింగ్ 18.5. 18.5లో సగం ఎంత? 9.5. 9.5 అనేది ఖచ్చితంగా వచ్చింది. మనం ఆ గీత మీద స్టిచ్చింగ్ చేయమండి. గీతకి ఇవతల పక్కన ఒక 1/2 ఇంచ్కి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము. ఖర్చు కోసం షోల్డర్ మీద తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్లో 2.5 నెక్ కోసం కటింగ్ చేసుకొని 3.5 అయితే షోల్డర్ మీద ఉంటుంది. నెక్ డౌన్ 7.5 అనేది ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుంటున్నాను. పావు తక్కువ 2 ఇంచులు, పావు తక్కువ 3 ఇంచులు ఇక్కడ నేను నెక్ కోసం అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. పావు తక్కువ 3 ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3.5 ఉంటుంది. దాంట్లో ఆర్మ్ హోల్ వైపుకి నెక్ వైపుకి ఖర్చు పోంగా 3 ఇంచెస్ అయితే ఉంటుంది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచులు అటు 2 ఇంచులు ఇటు మార్కింగ్ చేసుకొని నీట్గా అయితే ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను. రౌండింగ్ అయితే చేస్తున్నాను. నేను మెజర్మెంట్స్ అనేవి ఖర్చుతో కలిపే పెట్టేశానండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం 1.5 అనేది పైకి మార్కింగ్ చేసుకొని ఈ మధ్యలో గీత ఉంది కదా దానికి కలిపేసుకోవాలన్నమాట. మిడిల్లో గీతకి ఇక్కడ సెకండ్ డాట్ నుంచి నెక్ దగ్గరికి క్రాస్గా ఇలా లైన్ తీసుకోవాలి. ఇది కూడా కంట్రోలింగ్ కోసమే అండి. నెక్ జారిపోకుండా లూజ్ అవ్వకుండా ఉండటం కోసం ఇది ఒక టిప్పు. ఇందాక చెస్ట్ పాయింట్ 11 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేసి పెట్టాం కదా 10 ఇంచెస్ పెద్ద సైజులకి. ఇది కూడా ఒక టిప్పు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం ఇప్పుడు నాకు మొత్తం 9.5 ఉందండి. 9.5 9.5లో 2.5 క్రాస్ బెల్ట్ కోసం నేను వేసుకుంటాను. 2.5 క్రాస్ బెల్ట్ 2.5 పైన మైనస్ చేసి పైన వదిలేసి ఇక్కడ 9.5కి మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసి ఇక్కడ ఈ మిడిల్లో ఉంది కదా లైన్ దీనికి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోండి. ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ 9.5 ఖచ్చితంగా వచ్చింది చూసుకోండి. మీరు మీ మెజర్మెంట్స్ తోటి మార్కింగ్ అయితే చేసుకోండి. ఇలాగే చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా చెస్ట్లో లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అని. తర్వాత నడుములో ఇక్కడ డాట్ ఎలా వేసుకోవాలని కూడా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాము. నేను ఇక్కడ ఖర్చు అయితే ఇవ్వలేదు. 1.5 ఖర్చు ఇచ్చాను కదా బ్యాక్ పార్ట్లో. ఇక్కడైతే ఇవ్వలేదండి, మర్చిపోయాను. నేను జాయింట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఎవరైనా బ్యాక్ పార్ట్ వీడియో చూడకపోతే చూడండి. ఫ్రంట్ పార్ట్ అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అని. ఇలా రౌండ్గా తీసుకొని ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకోవాలి. మీరు మీ మెజర్మెంట్స్ తోటి కటింగ్ అయితే చేసుకోండి. చెస్ట్ దగ్గర ఎంత పెట్టుకోవాలి, మిడిల్ చెస్ట్ దగ్గర ఎంత పెట్టుకోవాలి, నడుము దగ్గర ఎంత పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకోవాలి అని మీ మెజర్మెంట్స్ తోటి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకొని స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకొని ఆర్మ్ హోల్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 1.5 పెట్టాను, ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే పెట్టాను. అంటే మనం ఫ్రంట్ లోతు కూడా తీసినట్టే రౌండింగ్. ఇక్కడ మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఖర్చుల కోసం టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను.
డాట్స్ కోసం టక్స్ అయితే ఇస్తున్నాను. అంతే అండి, ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి అని చూపిస్తాను. ఇది రాంగ్ సైడ్ అని అటువైపు కూడా నేను మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. క్రాస్ బెల్ట్ 2.5 తీసుకోవాలి కాబట్టి 3.5కి ఒక బాక్స్ అయితే వేసుకోండి ఖర్చుతో కలిపి. క్రాస్ బెల్ట్కి పైన కింద 2 వైపులా ఖర్చు కావాలి కాబట్టి 3.5 మార్కింగ్ అయితే చేసుకోండి. 3.5తో ఒక బాక్స్ అయితే వేసుకోండి. వేసుకొని అక్కడ వేస్ట్ తీసేస్తున్నాను, వేస్ట్గా ఉన్నది. మూడున్నరకి ఒక బాక్స్ వేసేసుకోండి. వేసుకొని నడుము లూజు 9.5 మార్కింగ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో 1.5 చేశాను కదా, ఫ్రంట్ క్రాస్ బెల్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఎందుకంటే ఏమన్నా ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాను అంతే. ఇలా మార్కింగ్ చేసుకొని ఇది ఖర్చు కోసం ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి. చెస్ట్ డిస్టెన్స్ 4 ఇంచెస్ కదా, 4 ఇంచెస్లో -1/2 ఇంచ్ చేసి 3.5 మార్కింగ్ చేసుకొని ఇలా నేనైతే క్రాస్ తీసుకున్నాను. మనకి హుక్ పట్టీకి వెళ్ళి 4 ఇంచెస్ ఉండాలి, నడుముకి వెళ్ళి 3.5 ఉండాలి. అప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హుక్ పట్టీకి వెళ్ళి 3 ఇంచెస్, నడుముకి వెళ్ళి 2.5 అయితే ఉంటుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం కూడా ఉంచుకున్నాను, హుక్ పట్టీ కాజా పట్టీ కోసం. మీరు కూడా అలా ఖర్చు కోసం మార్కింగ్ అయితే చేసుకోండి. ఇదన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి అది ఇక్కడ కూడా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 2 పీసెస్ కావాలి కాబట్టి నేను ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు మధ్యలో అతుకైతే పడిద్ది, నేను అది స్టిచ్చింగ్ అప్పుడు జాయింట్ చేసి క్రాస్ బెల్ట్ అయితే వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇలా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ అని టక్స్ వేసుకుంటున్నాను, ఫ్రంట్ అని గుర్తు కోసం. ఫ్రంట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత ఫ్రంట్ వైపు 3 ఇంచెస్, నడుము వైపు 2.5 అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, క్రాస్ బెల్ట్. అంతేనండి, వీడియో అయితే అయిపోయింది. లైక్ చేయండి.